ఇది నా ముందు వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో, నేను యూఎస్ఏ వీసా ప్రాసెస్ చేశానని చెప్పాను కదా! సో, నాకు వీసా స్లాట్ వచ్చేసింది. హైదరాబాద్‌లో నా ఇంటర్వ్యూ. సో, తెలుసు కదా హైదరాబాద్‌లో ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుందో. నేను ట్రై చేసింది జాన్వరి ఇంటేక్ అనమాట. నేను జూలైలో ఐఎల్టీఎస్ రాశాను. ఆగస్ట్ ఇంటేక్‌కి టైం సరిపోదు అని జాన్వరి ఇంటేక్ పెట్టుకున్నాను. ఐ థింక్ నవంబర్‌లో అనుకుంటే నా ఇంటర్వ్యూ. ఎళ్ళాను. ముందు ఇంటేక్‌కేమో హైదరాబాద్‌లో చాలా వీసాస్ వచ్చాయని నేను హైదరాబాదే పెట్టేసుకున్నాను. ఢిల్లీ పెట్టుకోలేదు. కానీ ఆ ఇంటేక్‌లో నా ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఢిల్లీలోనే చాలా మందికొచ్చినాయి. పెట్టుకున్నాను, ఎళ్ళాను. ఒకటే యూనివర్సిటీ అంటే నేను సెలెక్ట్ చేసుకుంది ఒక యూనివర్సిటీ. అది అడిగిందనమాట. వై డిడ్ యూ సెలెక్ట్ దిస్ యూనివర్సిటీ అని అడిగింది. అంతే, నేను ఆన్సర్ ఇచ్చాను. నేను ఫస్ట్ ప్రిపేర్ అయినట్టుగానే ఇచ్చాను. మా కన్సల్టెన్సీలో కూడా చాలా బాగుంది ఈ ఆన్సర్, ఇదే ఇవ్వు అని అన్నారు. అదే ఇచ్చాను. ఆమె మాత్రం సారీ అన్నది, అంతే. ఇంకేం మాట్లాడలేదు. అక్కడ మనం అడగడానికి ఒక స్కోప్ ఉండదు. ఎందుకు వద్దంటున్నావు అని ఏం అడిగేంత కూడా ఉండదు. వెనకాల మనకి వెయిట్ చేస్తూనే ఉంటారు. అసలు మేము ఒక 5 మెంబర్స్, ఒక 6 పీపుల్ తీసుకుంటున్నారు ఇంటర్వ్యూ. 6 స్లాట్స్ అంటే 6 ఉన్నారు ఒక్కొక్క దాంట్లో. ఆ 6 మెంబర్స్కి రిజెక్ట్ అయింది. ఎవరికి రాలేదు నా దాంట్లో. అందరం అలానే బయటకెళ్ళాము. అమ్మో! అసలు అదొక టెన్షన్. లైఫ్‌లో ఫస్ట్ టైం అనుకుంటా అలాంటి టెన్షన్ పడింది నేను. అంతే, ఇంకా నేను సెలెక్ట్ చేసుకుంది ఏ యూనివర్సిటీ, ఎందుకు అది సెలెక్ట్ చేసుకున్నానో అది కూడా నెక్స్ట్ పార్ట్‌లో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.